సార్ నేను ఈరోజు సెకండ్ అమెండ్మెంట్ బిల్కి సంబంధించి ఇంతకుముందే వారు చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో సమర్థవంతంగా మరియు బాధ్యతాయుతమైన పాలనను అందించడానికి ఈరోజు పురపాలక కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణ గురించి క్రమబద్ధం చేయడానికి 2009లో చట్టం చేయబడ్డది అధ్యక్ష. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. చట్టంలోని 195A సెక్షన్ పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ ప్రచురణ మరి దాని గురించి వివరణ ఇస్తుంది అధ్యక్ష. ఈ 195Aలో ఈ సబ్సెక్షన్ 1 కింద గల మినహాయింపు ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి, అంటే ఇక్కడ మనకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్, సంబంధిత శాసనసభ నియోజకవర్గాల జాబితాలో సవరణలు, స్థల మార్పులకు సంబంధించి తొలగింపుల విషయంలో మరియు చేర్పులకు సంబంధించి పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలో తేవటానికి ఉన్న అంశం. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారిక ప్రకటన ఏదైతే మనం చేస్తూ ఉన్నాం తేదీ వరకు భారత్ రిజిస్ట్రేషన్ నియామకాలు 1915లోని 22 నియమంతో కలిసి ఏదైతే మన చట్టం ఉందో 1960లో 22 మరియు 23 సెక్షన్ల కింద చేసిన అన్ని న్యాయసమ్మతమైన దిద్దుబాట్లు మరియు చేరికలను స్పష్టంగా అనువర్తింప చేసుకునే అవసరం ఉందని ప్రతిపాదించింది. అర్హులైన ఓటర్ల పట్టణ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో వారి ఓటు హక్కు కోల్పోలేరు. ఇది సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అయితే సందిగ్ధతను, ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు హరీష్ బాబు గారు, ఏదైతే లాస్ట్ రోజు వరకు కూడా నోటిఫికేషన్ వచ్చే లాస్ట్ రోజు వరకు కూడా ఓటర్ల జాబితాలో మార్పు లేకుంటే ఆఖరి నిమిషంలో అక్కడున్న ఎలక్టరల్ ఆఫీసర్కు సంబంధించి మా ఓటు వచ్చింది, మా ఓటు అదానికి ఆ విధమైన కన్ఫ్యూజన్ ఉండకూడదని. అంటే ఐ వుడ్ లైక్ టు మెన్షన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా 3 or 4 ఫేజెస్ మీద ప్రచురణ చేస్తుంది అధ్యక్ష. సో యాజ్ ఫార్ యాజ్ అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు యాజ్ ఫార్ యాజ్ మాకు లాస్ట్కి అధికారికంగా అఫీషియల్గా వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రచురణ అక్టోబర్ 1. సో యాజ్ ఫార్ యాజ్ అంటే అక్టోబర్ 1 వరకే, ఎవరికి కూడా ఇబ్బంది రాకుండాదని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అని పెట్టే కార్యక్రమం చేసిండ్రు. లేకుంటే ఏమవుతుంది, మీరు వచ్చిన దానికి సంశయం ఏర్పడుతుంది, సందిగ్ధత ఏర్పడుతుంది, కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. దాని విధంగా ఎక్కడికంటే అక్కడ తీసుకొస్తుంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వీ లిటరలీ మెంట్, దిస్ అమెండ్మెంట్ లిటరలీ మెంట్ ఇన్ దిస్ ఎలక్టరల్ రోల్స్ అఫీషియల్లీ పబ్లికేషన్ అయ్యేది అక్టోబర్ అయితే అక్టోబరు, దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకవేళ జనవరిలో వస్తే జనవరి వరకు. సో దట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ప్రొవిజన్స్ అధ్యక్ష. దానికి సంబంధించి మరి సోదరులు హరీష్ బాబు గారు కానీ, అదేవిధంగా మా బీర్లా ఐలయ్య గారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని అంశాలపైన మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. మేమేం చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు హరీష్ బాబు గారు క్లాస్ 2 గురించి యాజ్ ఫార్ as ఎలక్షన్ డేట్కి సంబంధించి ఐ థింక్ ఐ హ్యావ్ రిప్లైడ్. 3rd అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి కాగజ్ నగర్ని కూడా మరి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని వారు పక్కనున్న పాకీజా నగర్ సంబంధించి పరిగణనకు తీసుకోమని చెప్పారు. కానీ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మీదేదైతే రిప్రజెంటేషన్ ఉందో ఆ రిప్రజెంటేషన్ పరంగా కన్సర్న్ మున్సిపల్ మంత్రి గారు, అధికారులు, అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ శాఖ నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంక్లూజన్ ఎట్ దిస్ జంక్చర్ సాధ్యపడదు అని వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. బీర్లా ఐలయ్య గారు, ఈరోజు మనం చాలా సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులు, ప్రత్యేకంగా మా సహచరులు నల్గొండ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్న మా ఆర్ఎన్బి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేక సందర్భాల్లో దీన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని
ఇటు ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ తదుపరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వారు చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని పోతా ఉన్న సందర్భం. మరి ఈ అమెండ్మెంట్కి సంబంధించి బీర్లా ఎల్లయ్య గారు కూడా మాట్లాడారు. మరి ఈరోజు నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మరి వెంకన్న గారు కానీ, కోమటిరెడ్డి వెంకన్న గారు కానీ, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సిఫార్సుల మేరకు మరి అక్కడున్న శాస్త్రీయంగా అక్కడున్న అన్ని కోణాల నుంచి కూడా ఆలోచన చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైగ్రేషన్ గురించి మాట్లాడారు, రైట్స్ ఆఫ్ ఓటర్ సంబంధించి అంశాలు మాట్లాడారు. I would like to assure electoral rolls which will be taken place by SCC will be comprehensive, and we would like to assure you it will not exclude any eligible voter as recorded by SCC as per the provisions of the ECI. And sir, నేను ఈరోజు చెప్తా ఉన్నాం, సరే ప్రస్తావన లేకున్నప్పటికీ మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక ప్రస్తావన తీసుకురావాల్సిన సందర్భం కూడా ఈరోజు చాలామందికి అపోహలు ఉన్నాయి, చాలా వరకు మరి కన్ఫ్యూషన్ ఉంది. జరుగుతూ ఉన్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని కూడా ఒకటే, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టేట్మెంట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రీకలెక్ట్. Election Commission of no, I'm just telling you, sir. Whatever you are saying, sir. Special intensive revision ane karyakramam. Election Commission of India has told no eligible voter will be disenfranchised to cast. Definitely, sir. We are for it. Our leader Rahul Gandhi is fighting for it. He is fighting for it. When there is a mention on this floor of the house, it is my responsibility to reflect to the citizens of this Telangana that in this state, no eligible voter will be excluded from his eligibility as a voter. Absolutely, sir. Ee roju kuda chepta unna, nenu Maheshwar Reddy garu korta unna, you are also meaning that only. Meeru eligible voter ni disenfranchise kaadu ani meer chepta unnaru. That's what I am reflecting. That should not happen. You sir, what has been reflected, what our Rahul Gandhi, our leader, has literally focused in Karnataka, in Maharashtra, in Bihar, what he has mentioned, he has shown, sir. It should not happen here. This is our concern. Sir, this is our concern, sir. It should not happen here. Any eligible voter, Hindu gani, Muslim gani, itara vargaలకు సంబంధించి eligible voter who is an Indian should not be barred from electoral as a member of electoral roll. This is the view of our Rahul Gandhi, sir. మేము రాహుల్ గాంధీ గారు చెప్పిందే మీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒకటే ప్రస్తావన చేశాం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, వారు అన్నది కూడా ఏంది, సార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా has told. హరీష్ బాబు గారు ప్లీజ్ కూర్చో ప్లీజ్. సార్ సార్ నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సార్, ఎలిజిబుల్ ఓటర్ని ఎస్ఐఆర్ ప్రకారం తీసేయము అని చెప్పిండ్రు. మీరు చెప్పింది మేము చెప్పింది అదే కదా సార్. వై ఆర్ యూ గెట్టింగ్ ఎజిటేటెడ్ సార్? వై ఆర్ యూ గెట్టింగ్ ఎజిటేటెడ్? Sir, why are you getting agitated? When your meaning and purpose of SIR is one and the same, why are you getting agitated? No, we will, sir. If Honorable Speaker allows for a discussion, we are ready for it. Absolutely, we are ready for it, sir. Suppose if the session is extending, or in the next session, sir, please take it, sir. We will definitely come. Definitely, sir. Definitely, sir. Sir, నేను మా మహేశ్వర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, ఎలక్షన్ కమిషన్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి సార్, ఈజ్ ఎవ్రీబడి సార్, మీది మాది అందరిది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గివెన్ ఎ స్టేట్మెంట్ when there are discrepancies, when there are issues, when there are mistakes. What our Rahul Gandhi is doing, sir, he is just trying to reflect.
ఏం చేస్తా ఉన్నారు సార్ రాహుల్ గాంధీ గారు? ఎలిజిబుల్ అర్హులైన ఓటర్కి ఓటు హక్కు ఏమంటున్నారు? ఓట్ చోరీ చేయొద్దని చెప్తున్నారు, ఓట్ చోరీ జరుగుతుందని చెప్తున్నారు, ఓట్ చోరీ జరగదు అని చెప్తున్నారు సార్. ఓట్ చోరీ జరుగుతూ ఉందని చెప్పడు తప్ప సార్, ఓట్ చోరీ జరుగుతుందని చెప్పడు తప్ప సార్. ఈరోజు ఓట్ చోరీ అని మాట్లాడితే ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? ఇది ఈ రోజు ఎవరికి అధికారం లేదు సార్, ఇది ఎవరికి అధికారం లేదు సార్. ఇది రెడ్డి గారు, హరీష్ బాబు సార్ ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. సరే ఏదేమైనా కానీ చర్చకు మేము సిద్ధమని చెప్తా ఉన్నాం సార్. ఎప్పుడు మీరు నోటీస్